హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. ఓదెలా 2 టీజర్ చూసారా? తమన్నా గారిలో ఇంకొక యాంగిల్ చూసాం మనం. నాకు అంటే చాలా సార్లు నేను చెబుతూనే ఉంటాను. ఈ సీరీస్ అవన్నీ చూస్తున్నా పేర్లు గుర్తుండవు. మనం వన్ బై వన్ చూస్తూ ఉండడం వల్ల. మొన్న ఒక దాంట్లో కూడా చేశారు తమన్నా గారు, ఒక హిందీ దాంట్లో విలన్ క్యారెక్టర్ ఒక లైట్‌గా ఒకటి చెప్పండి ఆషాఢో. ఎంత బాగా చేశారో ఆమె. ఆహ్, 'ఓడెలా' చూసినప్పుడు అశోక్ తేజ ఏదైతే ఉన్నారో ఆహ్, 'హెబ్బా పటేల్‌కి' సూపర్ డూపర్ హిట్. అవును. అమ్మాయికి అసలు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. చాలా బాగా చాలా చేశారు. బాగా చేసింది అమ్మాయి. హర్రర్ ఓరియెంటెడ్. సో, ఈ 'ఓడెలా 2' తమన్నాతో అనౌన్స్ చేసినప్పుడు వారణాసిలో ఆమెని ఒక అఘోరీలాగా చూపించారు. హ్మ్. నాగసాధు అవును. అఘోరీలాగా. తమన్నా ఏంటా 'ఓడెలా 2' అసలు ఎట్లొప్పుకుంది? సంపత్ నందితో తమన్నా ఒక సినిమా చేశారు 'రచ్చ'. హ్మ్. దాని తర్వాత ఇంకో సినిమా మన గోపీచంద్‌తో కార్తీక్ చేశారు. తమన్నా. దాంట్లోనే తమన్నా హీరోయిన్. హ్మ్. సో, సంపత్ నందికి, తమన్నాకి చాలా మంచి ర్యాపో ఉంటుందనమాట. సో, దీనికి సంపత్ నంది కథను అందించడము, అశోక్ తేజ డైరెక్షను అండ్ సంపత్ నంది ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రెజెంటర్ కూడా ఈ హ్మ్. సినిమాకి. సో, ఈ సినిమా తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతున్నట్టు. ఎందుకంటే ఆమె మళ్ళీ హిందీలో 2, 3 సినిమాలు చేయడము, మధ్యలో ఒక వెబ్ సీరీస్ చేయడము, 'లస్ట్ స్టోరీస్ 2' చేయడము హ్మ్. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ చూసేసరికి తమన్నా అసలు చేస్తోందా? ఊరికనే అనౌన్స్ చేసి వదిలేసారేమో అని అనుకునే టైంలో సడెన్‌గా ఈరోజు పొద్దున మహాకుంభమేళాలో ప్రత్యక్షమైంది తమన్నా. అదే. ఏంటా తమన్నా మహాకుంభమేళాకొచ్చింది. సుమ కూడా ఎళ్ళింది హ్మ్. తమన్నాతో పాటు. హ్మ్. అంటే సుమ వెళ్ళినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతారు కదా! మహాకుంభమేళాలో ఆ స్నానమ అవును. ఆచరించడానికి వెళ్ళినప్పుడు జనరల్‌గా ఇంతేం ఉండదు కదా! అంటే చూస్తే వెనకాల ఒక పెద్ద సెట్. మహాకుంభమేళాలో యూపీ గవర్నమెంట్‌ని ఒప్పించి ఇంత మంచి రష్‌లో, ఎండలో హ్మ్. ఈరోజు టీజర్ లాంచ్ జరిగింది 'ఓడెలా 2'. వాళ్ళందరూ పవిత్రంగా హరహర గంగే, హరహర మహాదేవ్, జై భవానీ అని అనుకుంటూ చెప్పులు లేకుండా ఎండలో నిలబడి టీజర్ రిలీజ్ చేశారండి. ఎంత అద్భుతం! అసలు ఆ టీజర్ నాకైతే ఒక్కసారిగా తమన్నా తాండవం, సూపరుంది. వీర తాండవం చేసింది తమన్నా అసలు. యాక్చువల్‌గా మనము ఒక గ్లామరస్ హీరోయిన్‌గా తమన్నా గారిని ఇప్పటి వరకు మనం చూసాం. అవును. కానీ ఈ మధ్య కాలంలో ఒక రకంగా చెప్పంటే ఏజ్ అండ్ కొత్త హీరోయిన్స్ రావడం తర్వాత కొత్త నీరు. వాళ్ళు తమ పందా మార్చుకున్నారు. పందా మార్చుకోలేదండి. అప్పట్లో ఏంటంటే గ్లామరస్‌కే వీళ్ళు పరిమితము, గ్లామర్ రోల్స్‌కే పరిమితము అని యూజ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్స్‌కి, ప్రొడ్యూసర్స్‌కి స్లిప్పర్ షాట్స్ ఇస్తున్నారు. హ్మ్. అనుష్క ఒప్పుకోలేదు. అవును. ఏంది మన 'చావా'లో రష్మిక మండాన కన్నా ముందు అనుష్కని అడిగారు. హ్మ్. నేను చేయననింది. నేను యేసుబాయిగా ఉండాలి అంటే యేసుబాయికి క్యారెక్టర్ పెంచాలి. యేసుబాయి క్యారెక్టర్ పెంచాలి అంటే విక్కీ కౌశల్ క్యారెక్టర్ ఇంకా పెంచాలి. హ్మ్. కష్టం. సో, యేసుబాయిని ఎంతవరకు చూపించాలో అంతవరకు కానీ చూపించేశారు. ఇందులో మంచి క్యారెక్టరే కదా రష్మిక పడింది. నో అమ్మాయి తప్పుకోవడంలో తప్పేం లేదు. రష్మిక మండానకి సూపర్ డూపర్ హిట్ వచ్చింది. గోల్డెన్ లెగ్ అక్కడ రష్మిక మండాన. అవును. హిందీలో సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువండి. అవును. మన వాళ్ళు ఎవ్వరు సక్సెస్ అవ్వలేదు. హ్మ్. కీర్తి సురేష్ మన 'బేబీ జాన్ ఫ్లాప్' ఇలియానా గారు కూడా ఆ ఒక్క సినిమాకే పరిమితం అయ్యారు. అంతే. అదే లుక్‌లో ఆ! చూసారు. సో, రష్మిక మండానకి చాలా సూపర్ మన తెలుగు నుంచి వెళ్ళిన అమ్మాయి. సౌత్ హ్మ్. ఇండియన్ హీరోయిన్ అమ్మాయి. అంటే సౌత్ ఇండియా ఇన్ ద సెన్స్ కర్ణాటక అవును. అవును. సంబంధించిన అమ్మాయి. హ్మ్. సో, అలాగా తమన్నా గారిని కూడా గ్లామరస్ రోల్స్ మొన్నటికి మొన్న 'స్త్రీ 2'లో ఒక సాంగ్ చేసింది. హ్మ్. 'స్త్రీ 2'లో షీ హాస్ ఎ గుడ్ క్యారెక్టర్ ఆల్సో ఆ అవును. సినిమాలో. అవి చూసినప్పటి నుంచి ఇంకా పనికి రాకుండా పోయింది తమన్నా. బాడీ షోతో అనుకునే వాళ్ళకి నాలో కూడా ఒక నటి ఉంది. హ్మ్. నేను నటిస్తాను. 'అరుణమై 4' ఎంత బా చేసిందండి అవును. తెలుసా? అవును. అసలు 'సుందర్ సి' దర్శకత్వంలో హ్మ్. తమిళ్‌లో సూపర్ 'బ్యాక్' అని మనకు తెలుగులో రిలీజ్ అయింది. అవును. సూపర్ డూపర్ హిట్ అది తమిళ్‌లో. చాలా బాగా పెద్ద హిట్ మన మన దగ్గర తెలుగులో. కూడా బావుంటది. కొంచెం బావుందండి. నేను ఓటీటీలో చూసాను అది యాక్చువల్‌గా తెలుగులో. హ్మ్. అప్పటికి పెద్ద సినిమాలొచ్చేసరికి ఆ సినిమా థియేటర్‌లో లేదనమాట యాక్చువల్‌గా. అంటే మన దాంట్లో కొంచెం చూస్తాం కదా! అలాంటివి. హ్మ్. సో, అలాంటిది ఆహ్, తమన్నా మీద ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని తీసిన దాన్ని టీజర్‌లో తమన్నా చూపిచ్చేసింది. టీజర్ స్టార్ట్ అవ్వడంతోనే ఒక్కసారి 'ఈవిల్' అనేది రిటర్న్ అయితే ఆ హర్రర్ హ్మ్. ఎవరొస్తారు శక్తి అనంగానే 'హర హర హర హర' అని అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ బీజీఎంతో తమన్నా దిగడము, గూస్ బంప్స్, తాంత్రిక శక్తులు, క్షుద్ర పూజలు, నందీశ్వరుడితో తమన్నా మాట్లాడడం, ఒక రుద్రాక్షని చేతిలో పెట్టి చూపించడం, ఆ కళ్ళల్లో ఆ దైవత్వం కొంతమందికి అవును. రాదు. అంత ఈజీగా అవును. రాదు. అవును. ఎంత మేకప్ ఏసినా రాదండి. అలాంటిది ఒక చిన్న కాటుక పెట్టుకొని, చిన్న నుడిన నామం అవును. పెట్టుకొని చూసాము. వచ్చి తమన్నా గారు తాండవం చేశారు.
సంపత్ నంది గారు మాట్లాడడం కూడా తమన్నాలో ఇంత ఉందా అని నేనే ఆశ్చర్యపోయానండం. సుమ గారు చెప్పడము, తమన్నా ఇది నాకు అదృష్టం, మహాకుంభ మేళాలో ఇక్కడ టీజర్ లాంచ్ ఇంత అద్భుతంగా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం చాలా కష్టం. తమన్నా చూడడానికి ఇప్పుడు కుంభమేళాలో స్నానం ఎవరు చేస్తారు తమన్నా వచ్చిందంటే, జనరల్ గా కదా ఆబ్వియస్లీ. అలాంటిది అంత సెక్యూరిటీని అంత ఆపి జరిగితే పగడ్బందీగానే ఇక్కడ వరకే ఇవ్వాలి, మేము జనాలు ఎవరిని అలో చేయమని చెప్పారంట వాళ్ళు. సో అక్కడ తమన్నా గారిని ఆ టీజర్ లాంచ్ చేయడము, టీజర్ చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా త్వరలో రిలీజ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా టీజర్ చూడాలి, తమన్నా గారి తాండవం మనం చూడాలి. ఇందులో ఎవరినైతే మనం కమెడియన్స్ గా చూసామో వాళ్ళందరినీ మనం ఇక్కడ చూడడం. హెబ్బా పటేల్ ఉంది మళ్ళీ సినిమాలో, అందరూ హెబ్బా పటేల్ లేదనుకున్నారు, ఉన్నారు, హెబ్బా పటేల్ ఉన్నారు. ఈమె ఆ ఈవిల్ ని ఎదిరించడానికి వచ్చి లాస్ట్ లో టీజర్ లాంచ్ లో కూడా నీరు భూమి పంచభూతాల్ని నాకు శాసనంగా ఉంటాయన్న విలన్ ని తమన్నా ఎలా ఎదుర్కొంది, వారణాసిలో స్టార్ట్ అయ్యి ఎందుకు ఆ తమన్నా ఊరికి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు ఆ హర్రర్ పిక్చర్ ని ఎందుకు తమన్నా ఎంచుకుంది, అసలు ఒక స్టార్డమ్ ఉండే హీరోయిన్ ఒక డైరెక్టర్ని నమ్మి ఆ సినిమా ఫస్ట్ పార్ట్ చూస్తేనే కదా సెకండ్ సినిమాకి ఒప్పుకోగలుగుతుంది అమ్మాయి. అలాంటిది మళ్ళీ తెలుగులో నా విజృంభణ నాకు ఉండాలి. ఎందుకంటే మనం కూడా మాట్లాడుకున్నాం, తమన్నా కానీ సమంత కానీ కాజల్ని కానీ రకుల్ ప్రీత్ సింగ్ని కానీ వీళ్ళందరినీ మళ్ళీ ఎందుకు తీసుకురావట్లేదు, తెలుగు స్క్రీన్స్ మీద మనకి ఎందుకు కనిపించట్లేదు, నయనతారాని ఎందుకు తీసుకోవట్లేదు, బడ్జెట్లు ఎక్కువ అనుకుంటే బడ్జెట్ ఎక్కువ ఇచ్చి 4 కోట్లు 5 కోట్లు ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకుంటున్నారు కదా, మళ్ళీ తెలుగులో ఎందుకు కీర్తి సురేష్ కూడా కనిపించట్లేదు తెలుగులో. ఒకట్లే ఆమెకు మొన్నే పెళ్ళైంది కాబట్టి హిందీలో చేస్తుంది కదండి. షీ హాస్ 5 మూవీస్ ఇన్ హిందీ అండ్ తమిళ్. తెలుగులో లేదు కీర్తి సురేష్. ఎందుకు మన దగ్గర నుంచి మన వాళ్ళే దూరం పెట్టారా, మన వాళ్ళే దూరం పెడుతున్నారు. కొత్త నీరు కావాలి. హీరోస్ ఎప్పుడు ఆగరండి, వాళ్ళ పక్కన పేరు హిట్ సూపర్ హిట్ పేరు మళ్ళీ ఆడుతుంటే వాళ్ళిద్దరి కోసం థియేటర్ చూడరు. సింపుల్ అండి. ఇప్పుడు నాగ చైతన్య సమంత సినిమా రిలీజ్ అవుతుంది చూడరు, సినిమా థియేటర్లోనే బ్లాక్ బస్టర్. అది ఇంకా అంతే, అసలు ఫస్ట్ డేనే వాడికి ప్రీ కలెక్షన్స్ వచ్చేస్తాయి. నిజం, అదొక పరిణామాలు తీసుకురావాలి. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు లేవు అని చెప్పి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సమంత సినిమాలు చూడం మనం చూస్తాం. బాలకృష్ణ గారి పక్కన సమంతను ఎందుకు తీసుకోరు? ఇప్పుడు నయనతారాని పెట్టి హిట్ చేశారు కదా 2 సినిమాల్లో, సమంతాన్ని ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? దట్ ఈస్ వాట్. బాలకృష్ణ గారి పక్కన తమన్నాని పెట్టి చేయొచ్చు కదా. మళ్ళీ ఎన్టీఆర్ పక్కన తమన్నా పేరు బాగుంటుంది. వీఆర్ డిగ్రేడింగ్ అవర్ సెల్ఫ్స్. అంత మంచి టాలెంట్ని మనం మిస్ చేసుకుంటున్నాం, వాళ్ళని గ్లామర్ వరకే యూజ్ చేసుకుంటున్నాం. అలాంటిది అశోక్ తేజ తమన్నాలో ఆ టాలెంట్ని గుర్తు చేసి తీసుకొస్తున్నారు. మనం ఆ సినిమాని త్వరలో చూడాలి. అండ్ ఇందులో ముఖ్యమైన పాత్ర తన పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ చాలా కాంట్రవర్సీ సినిమాల్లో ఉంటాడు. తను క్షుద్ర పూజలు చేసే దాంట్లో కనిపించారు. మురళీ శర్మ గారు ఉన్నారు దీంట్లో. మురళీ శర్మ గారిని వైవిధ్యంగా ముస్లిం సోదరుల పాత్రలో చూస్తున్నాము. అండ్ తమన్నా పట్టుకొని అలా నడుస్తుంటే ఒక సీన్ ఉంటుందండి, ఆ కర్రను తీసుకొని టీజర్లో బీజిఎంతోనే టీజర్ని చూపించేశారంటే ఆలోచించండి. దాంట్లో ఒకటి తమన్నా గారు వెరీ గుడ్ ఆన్సర్ అండి. తమన్నా గారిని గ్లామరస్ డాన్సర్స్ చూసాము, దీంట్లో తాండవం చేసింది తమన్నా. అది మన థియేటర్ లో చూడాలి. డాన్స్ చేస్తారు అందులో ఓన్ డబ్బింగ్, ఆ వాయిస్ లో బేస్ ఎలా ఉంటుంది. అందరికి అదే ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ని ఒక మేల్ ని పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎందుకు తమన్నా గారిని పెట్టారు అని అంటే అది ఒక రకంగా చెప్పండి ఎలా ఉండబోతుంది. ఎందుకు మేల్ ని పెట్టాలి? నేను ఆల్రెడీ హెబ్బా ప్యాటర్లు విజృంభించేసింది ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో అందులో విలన్ ఎవరో మనకు సరిగ్గా తెలియదు. దీంట్లో తెలుస్తుంది, దీంట్లో తెలుస్తుంది. దీంట్లో అందుకే ఓడేలా 2 కంటిన్యూషనే. ఆ క్యారెక్టర్స్ అంతా దీంట్లో ఉన్నారు. బట్ ఇంకొంచెం టెరిఫిక్ హర్రర్ ఓరియంటెడ్ తో ఇంకా జోడించి క్షుద్ర శక్తులు తాంత్రిక శక్తులతో తీసిన సినిమా ఓడేలా 2. అది మహాకుంభమేళాలో ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళందరూ చేసిన ఈ టీజర్ని మీరు కూడా థియేటర్లో చూడండి. యూట్యూబ్లో ఉంది టీజర్ని. సినిమాని త్వరగా థియేటర్స్లోకి వస్తుంది, అక్కడ ఆదరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.